ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు దారి తీయును అని సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తున్నామండి. సరైన మార్గంగా కనపడట, ఆ మార్గములో ప్రయాణం చేసినప్పుడు అది మరణానికి దారి తీయుట అంటే అర్థం ఏంటంటే, మనం చేసేటువంటి పనులు మన దృష్టిలో మంచిగా కనపడవచ్చు, దేవుని దృష్టిలో అవి సరైనవి కాకపోవచ్చు. ఈ పని దేవునికి ఇష్టమని మనము భావిస్తూ ఉండవచ్చు, ఆ పని దేవుని యొక్క సంకల్పము అవ్వకపోవచ్చు. ఉదాహరణకి, ఒక సేవకుని యొక్క పిలుపు ఆత్మల రక్షణార్థమైతే దేవుడు అతన్ని పిలుస్తున్నాడు వాక్యము ప్రకటించటానికి, ఆత్మలను రక్షించటానికై. ప్రభు పిలిచినట్లయితే అపవాది దుష్టుడు మరి ఆ సేవకుడిని శోధిస్తాడు. సోషల్ వర్క్ చేయి, ప్రజలకు మేలు చేయి, అది కూడా ప్రజలకు మంచి చేయటే, ప్రాజెక్టులు రాయి, ధనాన్ని సమకూర్చుకో, పేదలకు సోషల్ వర్క్ చేయి, పేదలకు అది కూడా శ్రేయస్సే. సోషల్ వర్క్ కూడా మంచిదే, సోషల్ వర్క్ కూడా దేవుని యొక్క సంకల్పమే. ఆత్మల రక్షణ కార్యము, ఆ ఆత్మల రక్షణార్థము కంటే సోషల్ వర్క్ చేయట చాలా ముఖ్యము. మరి ఈ పని చేయి, ఇది కూడా దేవునికి ఇష్టము, దేవుడు సంతోషపడతాడని అపవాది ఇలా సేవకుల్ని శోధిస్తాడండి. ఎంతో మంది సేవకులు ఈ శోధనలకు లోబడి వారి యొక్క మార్గాన్ని వారి యొక్క మార్గముల నుండి తప్పుదారి పడుతుంటారు. వారు నడిచే మార్గం కూడా సరైనదని వారు భావిస్తారు, కానీ ఆ మార్గము దేవుని యొక్క సంకల్పము కాకపోవచ్చు. ఎంతో మంది సేవకులు ఆత్మల రక్షణార్థమై పిలువబడినప్పుడు వారు ధన ఆశకు లొంగిపోయి మరి సోషల్ సర్వీస్ అని, సోషల్ వర్క్ అని, మరి ధన ఆశకు లోబడి దేవుడిచ్చినటువంటి బాధ్యతను విడిచిపెడుతున్నారు. మరి వీరు దేవుని సంతోష పెట్టలేరండి. దేవుని యొక్క సంకల్పాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క సంకల్పము మనం తెలుసుకోవటం అంటే అది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఒక సేవకుడు చెప్తున్నాడు, ఓ ప్రభువా, నువ్వు వెళ్ళమన్న చోటకే నేను వెళ్తానయ్యా, నువ్వు మాట్లాడమన్నటువంటి వ్యక్తులతోనే నేను మాట్లాడతాను, నువ్వు చేయమన్న పనిని మాత్రమే నేను చేస్తాను దేవా అని ఒక గొప్ప సేవకుడు పలుకుతున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క స్నేహితుడైనప్పుడు సరైన నిర్ణయములను మనము తీసుకోగలుగుతాం. కొన్నిసార్లు వాక్యాన్ని చూపించి కూడా అపవాది మనల్ని తప్పుదారి పట్టిస్తుంటాడు. పేదలకు మేలు చేయటము కూడా మంచిది అని దేవుడిచ్చినటువంటి ఆత్మల రక్షణ కార్యాన్ని విడిచిపెట్టమని అపవాది శోధిస్తాడు. గుర్తించుకో, దేవుని యొక్క వాక్కు ప్రకారం మనం నడవాలి. మరి పరిశుద్ధాత్మ దేవునితో సంబంధం కలిగి పరిశుద్ధాత్మ దేవుని మన యొక్క స్నేహితుడిగా మనము మార్చుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే వాక్కు ప్రకారము మనల్ని సరైనటువంటి మార్గములోకి నడిపిస్తాడు అనే సత్యాన్ని ఈరోజు మనము గుర్తించుకోవాలండి. ఆయన మన యొక్క నావికుడిగా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. మన నాయకుడిగా, మన బోధకుడిగా, మన యొక్క పాలకుడిగా ఆయన మనల్ని నడిపించాలి. నీ సరైన మార్గములో ఎప్పుడు కూడా నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు దీవించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే నువ్వు దేవుడు ఇష్టపడేటువంటి మార్గములో నువ్వు వెళ్ళాలి. నువ్వు సరైన మార్గాన్ని ఎంచుకోవటం కాదు, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గములో నువ్వు వెళ్ళినప్పుడే నువ్వు వర్ధిల్లుతావు, దీవించబడతావు, ఆశీర్వాదకరంగా మారుతావని ఈరోజు ప్రభు ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ఆయనతో సంబంధం కలిగి ఉండాలి.
ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి. ఏ విధంగా మనము స్నేహితులతో మాట్లాడతామో ప్రతి ఒక్కటి దేవుడికి చెప్పాలి. ప్రభువా, నేను ఇక్కడికి వెళ్తున్నానయ్యా, నీ చిత్తమా కాదా? ప్రభువా, నేను యొక్క వ్యక్తులతో మాట్లాడాలనుకుంటున్నాను, నీ చిత్తమా కాదా? ఈ పని నేను చేయాలనుకుంటున్నాను నాయన, అది నీ చిత్తమా కాదా? ప్రతి పనిలో ఆయన యొక్క చిత్తాన్ని వెతకాలి. ప్రతి పనిలో ఆయన యొక్క మార్గాన్ని మనం వెతకాలి. అలా ఆయన మార్గాన్ని వెతకి ఆ మార్గము వాక్కు ప్రకారము ఉన్నట్లయితే, ఆయన యొక్క స్వరాన్ని మనం గుర్తించి నడిచినట్లయితే ఖచ్చితంగా మనము, మన కుటుంబంలో ఉన్నటువంటి వారు దీవించబడతాము. మనము ఎంతో మందికి ఆశీర్వాదకరముగా మారుతాము.